హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది ములక్కాడ ఆవకాయ. ఇదిగోండి ములక్కాడ ఇలా కట్ చేసుకోవాలి. కొందరు పీచులు తీస్తారు కానీ నేను తీయట్లేదు, తీయమండి, బాగుంటుంది అట్లా. ఇదిగోండి ములక్కాడ 2 కాయలు, 2 కాడలు, దీంట్లో మీడియం సైజు టమాటాలు 2, కానీ కరపచ్చివి తీసుకుంటే బాగుంటాయి. నా దగ్గర ఇలానే ఉన్నాయి, ఇవి ఇలానే వేస్తున్నాను. కానీ ఇది చేసుకుందాం అనుకున్న వాళ్ళు మటుకు కరపచ్చిగా అలా పండు పచ్చిగా ఉంటాయి కదండి, ఆరెంజ్గా అట్లా తీసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక నిమ్మకాయ బద్దంత చింతపండు తీసి గుజ్జు, పసుపు, ఒక 1/2 స్పూను మెంతులు, ఆవాలు వేసిన పౌడరు, వేయించిన పౌడరు, ఒక 1/2 కప్పు అంటే 2 స్పూన్ల ఆవపిండి, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు. ఇంతేనండి. నూనె తీసుకున్నాను. ఇదిగోండి నూనె వేసేసాను. నూనెలో ముందు దీంట్లో మనం ఏం పోపు వేసుకోక్కర్లేదు, ఏం అక్కర్లేదండి. దీంట్లో ముందు మనం ములక్కాడ వేయించి కొంచెం వేగనిచ్చేసి ఒక 5-10 మినిట్స్ నూనెలో వేగనిచ్చి టమాటా వేసి మూత పెట్టకుండా వేగనీయాలండి. తొందరగానే మెత్తబడుతుంది. మరీ మెత్తబడితే ముక్క అయిపోతుంది కాబట్టి మరీ మెత్తబడనీయకూడదు. ఒక 10 మినిట్స్ అండి, మొత్తం కలిసి 10 మినిట్స్. ఎందుకంటే నేను కొంచెమే చింతపండు పులుసు తీసుకున్నాను. నేను టమాటాలు కొంచెం పండినే వచ్చినాయి కదా నా దగ్గరికి, అందుకని. కానీ పులుపు పడితే కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. ఇవి ఊరగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ములక్కాడ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం మామిడికాయ కాకుండా ఇలా కూడా తింటే బాగుంటుంది. ఇవ్వండి వేగుతున్నాయి కదా, కొంచెం వేగంగానే మనం టమాటాలు వేసుకుందాం. దీంట్లో వాటర్ ఉంటుంది కదండి, ఇది వేగిన తర్వాత చల్లారిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసి మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ. ఇవ్వండి ఇంకా చాలు, ఇంకా అక్కర్లేదు. ఎందుకంటే మరీ మెత్తగా అవ్వకూడదు టమాటాలు కూడా, ఎందుకంటే తర్వాత ఈ టేస్ట్ ఆ ముక్కలుగా తగులుతుంటే బాగుంటుంది. కలర్ కొంచెం మారి దీంట్లో చింతపండు వేసుకోవాలి. చింతపండు ఇంకా చిక్కగా తీసుకోగలిగితే. నేను టమాటాలు వేసాను, కొంచెం తక్కువ వేసాను. కొంచెం పులుపు కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇవి కూడా 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇవ్వండి ఇంకా చాలు, చిక్కబడింది కదా, పులుసు కూడా దాంట్లోనే కలిసిపోయింది. ఒక్క బంద్ చేసేసి ఒక 15 మినిట్స్లో చల్లబడుతుంది, అప్పుడు చేసుకుందాం. మిగతా అవన్నీ వేయాలి. అప్పుడు అన్నీ లైన్గా వేసుకుంటూ రావాలండి. ముందు వేసామనుకోండి నల్లబడిపోతుంది, అందుకని ముందు వేయటలేదు. ఇవ్వండి చల్లారింది. దీంట్లోకి పసుపు, మెంతులు, ఆవాలు వేయించిన పొడి, అది టేస్ట్ కంపల్సరీ అండి, బాగుంటుంది. ఆవపిండి, కొంచెం కావాలంటే ఘాటు కారం కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు. కారం, సాల్ట్ కొంచెం తగ్గించేస్తున్నాను, చూసుకొని వేసుకోవచ్చు. కలిపి చూపిస్తాను. ఇంతేనండి టమాటా ములక్కాడ ఆవకాయ అండి. ఇలా కూడా ట్రై చేయండి, ఎలా ఉందో టేస్ట్ చేయండి. పోపు మటుకు పెట్టలేదండి, పోపు అక్కర్లేదు. పోపు పెట్టుకోకుండా ఇలా చేసుకోవచ్చు. ఇంతేండి. సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.